వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్. 310 జీవో సమస్యను పరిష్కరించాలని మంత్రి పొన్నంకు సీఎఫ్కు ఉద్యోగ సంఘాలు రిక్వెస్ట్ చేశారు. సిపిఎస్ రద్దుతో పాటు పెండింగ్ డిఆర్ను విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. గురువారం సెక్రటేరియట్లో మంత్రి పొన్నం ప్రభాకర్, సిఎస్ శాంతికుమార్, సిఎంఓ, ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రిని, టీఎన్జీఓ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏలూరు శ్రీనివాసరావు, సత్యనారాయణరావు, టీఎన్జీఓ ప్రెసిడెంట్ మారం రవీష్, అసోసియేట్ ప్రెసిడెంట్ కస్తూరి వెంకటేశ్వర్లు కలిశారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. సిపిఎస్ రద్దు, పెండింగ్ డిఏల విడుదల, ఉద్యోగుల ఈహెచ్ఎస్ స్కీమ్ అమలు, బదిలీలు, ఉద్యోగుల పెండింగ్ బిల్స్ వంటి సమస్యలు సాల్వ్ చేయాలని రిక్వెస్ట్ చేశారు. ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకురావాలని వారు ఈ సందర్భంగా కోరారు. కొత్త జిల్లాలకు ఉద్యోగులను కేటాయించాలని, ఐఆర్ 5% నుంచి 20% వరకు పెంచాలని కోరారు. అంతకుముందుకు నాంపల్లిలో టీజీఎస్ ఆఫీసులో ప్రొఫెసర్ కోదండరాంను టీఎన్జీఓ, టీజీఓ నేతలు కలిసి ఉద్యోగుల సమస్యల సీఎం దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అంశంలో అనుసంధానకర్తగా వ్యవహరించాలని వారు విజ్ఞప్తి చేశారు. మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.